నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిలద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని తిలద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. తిలద్వాదశి సందర్భంగా ఈరోజు నల్ల నువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించి ఆ నల్ల నువ్వులు గోవుకు ఆహారంగా తినిపించడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే గృహంలో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇంకా మీకు వీలైతే నువ్వుల పిండిని శివలింగంలాగా తయారు చేసి ఆ శివలింగానికి ప్రత్యేకంగా ఆరాధన చేయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అదేవిధంగా సాయంకాలం పూట గుమ్మం బయట ఒక పళ్ళెల్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనెలో కొన్ని నల్ల నువ్వులు వేసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా, నువ్వులు ఉపయోగించి ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా తిలద్వాదశి సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా నువ్వులను వినియోగించటం, ఆహారంలో నువ్వులను ఉపయోగించటం, ఇంకా వీలైతే నువ్వులతో హోమం చేయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే తెల్ల నువ్వులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తిలద్వాదశి సందర్భంగా ఇలా అనేక రకాలుగా నువ్వులు వినియోగించడం ద్వారా జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పుష్యమాసం అంటే శని భగవానుడికి ప్రీతిపాత్రమైన మాసం. పుష్యమాసంలో వచ్చే శనివారం అంటే శనేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకున్నట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశికున్నటువంటి శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతేకాకుండా శని భగవానుడికి సంబంధించిన నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం అనే శని భగవానుడి ధ్యాన శ్లోకాన్ని 19 సార్లు జపించుకోవటం, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవటం ద్వారా కూడా పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా శని భగవానుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ప్రదోష కాలంలో దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శివాలయంలో ప్రదోష కాలంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా నల్ల చీమలకి నువ్వులు, పంచదార, బెల్లం కలిపి ఆహారంగా వేయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తిలద్వాదశి పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. నా యందు ఒకానొక శక్తి ఉన్నది అన్నాడు. అంటే పరమాత్మ యందు ఒక శక్తి ఉన్నది, ఇది ఇంకెవరికి లేదు, ఆయన యొక్క శక్తి. అదే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ, నా యొక్క శక్తి. సృష్టి ఎలా జరిగింది? నా యొక్క శక్తి చేత. ఆ శక్తి ఎలా ఉంటుందండి? మాయాశక్తి ఎలా ఉంటుందో చెప్పలేంది గనక అది అనిర్వాచ్య, అప్రతర్క్యం, అనిర్దేశ్యం, అనౌపమ్యం, అనామయం. తస్య కాచిస్వతసిద్ధ శక్తిర్మాయేతి విశ్రుత. ఆత్మస్వరూపిణినైన నాయందు స్వతసిద్ధమై ఊహకందనటువంటి ఒక శక్తి ఉన్నది, అదే మాయాశక్తి. ఎందుకంటే విశ్వమంతా మాయ చేత నిర్మించబడింది. ఆ మాయ పరమాత్మ యొక్క శక్తి, ఇది తెలుసుకోవాలి. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారయ్యా అన్నదిట. నిజానికి ఎన్ని దర్శనాలు ఉన్నాయో అన్నీ కలిపేసింది ఇందులో తల్లి. అంటే ఉపనిషత్తులు, ఆగమాలు అన్నీ కలిపింది. ఆగమాల యందు ఈ మాయని శైవశాస్త్రాల్లో విమర్శ అని అంటారు. ఆత్మతత్వం ప్రకాశము, మాయాతత్వం విమర్శ, ప్రకాశ విమర్శ రూపిణి. ఇది కూడా తెలియాలంటే విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసూహు అని చదువుతాం. విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసు. విమర్శ అంటే వ్యాపించుట. జ్యోతి ప్రకాశము, దాని వెలుగు విమర్శ. అలాగే నేను జ్యోతిస్వరూపము నేనే,
నా యొక్క శక్తి మాయ విమర్శ రూపిణి. ఈ విమర్శ అని శైవాగమాలు చెప్తాయి. ఆ విమర్శ రూపిణైనటువంటి మాయనే వేదాంతం అవిద్య ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి వ్యవహారంలో భేదం. ఇంకా దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నారు. దాన్ని తపమని, తమమని, జడమని, జ్ఞానమని, మాయయని, ప్రకృతి అని, ప్రధాన అని, శక్తి అని, అజ అని, విమర్శ అని ఇన్ని రకాలుగా పిలుస్తారు. మొత్తానికి అది ఒకటి ఏమిటి? ఇది అని చెప్పలేనిది అది, ఇది అని చెప్పలేనిది. అందుకే అఘటన ఘటన పటీయసి అప్రతర్క్య. శంకర భగవత్పాదుల వారు ఈ మాయని అనిర్వాచ్య అని ఒక మాట అన్నారు. పరమాత్మ యొక్క మాయాశక్తి ఎలా ఉంటుందో చెప్తారంటే చెప్తానన్నాడు. ఏమిటంటే ఎలా ఉంటుందో చెప్పలేనిది అని చెప్పారు. అదే మాయాశక్తి. ఆ మాయాశక్తితో నేను నడుపుతాను. ఈ మాట ఎందుకు చెప్పారంటే పరమాత్మ శుద్ధం. శుద్ధమైన తత్వంలో ఈ జనన మరణాత్మకమైనవన్నీ ఆయన వల్ల కలిగే దోషమే. ఆయన కేవలం చైతన్య రూపుడు. ఆయన చైతన్యం వల్ల నీ మాయ పనిచేస్తుంది. ఈ మాయలో ఈ ప్రపంచమంతా లీనమవుతుంది, మళ్ళీ అందులోంచి బయటకు వస్తుంది. ఇది ఎలాగో అంటే మన సుషుప్తిలో పడుకునే వరకు ఉన్న మన జ్ఞాపకాలు, మన శరీరతత్వం సుషుప్తులు లీనమవుతాయి. ఉన్నట్టు కూడా మనకు తెలియదు, మనం ఎక్కడున్నామో తెలియదు. మళ్ళీ నిద్రలేచిన తర్వాత ఎలా వెలిక్కి వస్తాయో అలాగే సుషుప్తి యందు మానవుడి యొక్క లేదా జీవుల యొక్క సంస్కారము లీనమైనట్లుగా ఈ సృష్టి అంతా ఆ మాయ యందు ప్రళయకాలంలో లీనమవుతుంది. మళ్ళీ వాడు నిద్రలేచిన వెంటనే తన యొక్క సర్వస్తమాసనలు ఎలా బయటకు వస్తాయో ఆ మాయ నుంచి తిరిగి వెలికి వస్తాయి. అయితే ఈ మాయ పని చేయాలంటే నా వల్లనే. నాకు దానికి నిజానికి భేదం లేదు. నా యొక్క చైతన్యమే అందులో ప్రసరించి ఉన్నది కనుక అంత స్పష్టంగా చూపిస్తున్నాడు. స్వప్రకాశంచ చైతన్యం నపరేణ ప్రకాశితం. ఆ నా చైతన్య స్వరూపాన్ని నువ్వు ఒక దాని ద్వారా తెలుసుకోలేవు అన్నాడు. ఎలా ఎందుకు తెలుసుకోలేవు అంటే చైతన్యం అది గనక అన్నాడు. ఇక్కడ చైతన్య వస్తువుని జడంతో ఎలా తెలుసుకుంటున్నావు? అదే చైతన్యము, అదే చిత్. ఇది ఎలాంటిదంటే సూర్యుడి కాంతిని నువ్వు మరొక కాంతి సహాయంతో తెలుసుకోనక్కర్లేదు. అలాగే చైతన్య స్వరూపిణి నేను కేవలం చిత్తుని. నేను ఎలా తెలియబడతాను అంటే నేను ఉండడం వల్లే తెలుసుకోవడం అంటూ ఒకటి ఉన్నది. అందుకే పరతత్వం అనేది ఒక వస్తువు ద్వారా తెలియబడేది కాదు. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నామో ఆ తెలివియే చైతన్యము, అదే అమ్మ. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఆ స్వరూపం నేను. చిద్ధర్మత్వం తథా నాస్తి. అందుకని చిత్ అనేది ఆత్మ చైతన్యము కలది అనరాదు, ఆత్మయే చైతన్యము అన్నాడు. ఇక్కడ రెండింటికి చిన్న తేడా ఉన్నదండి. సూర్యుడు వెలుగు ఒక దాని మీద పడితే అప్పుడు అది వెలుగు కలదయింది, కానీ సూర్యుడు వెలుగు కలది కాదు, సూర్యుడే వెలుగు. అదేవిధంగా ఇది ఆత్మ జ్ఞానరూపమే అన్నాడు ఇక్కడ. ఈ జ్ఞానరూపమైన ఆత్మయే ఈ సృష్టిలో ఉన్న 25 తత్వములకు పైన ఉన్నది. తత్వానామాదిభూతంచ సచ్చిదానంద విగ్రహం. ఎందుకంటే అమ్మ గురించి కదా తెలుసుకోవాలి. అమ్మ అంటే ఎవరు? ఆ సచ్చిదానంద స్వరూపిణి, ఆత్మస్వరూపిణియే అని. అయితే ఈ ఆత్మస్వరూపిణిగా ఈ ప్రకృతి అందంతటా ఆ తల్లే వ్యాపించింది. ఆ తల్లి చైతన్యం చేత మాయయందు క్రమంగా ఆకాశము పంచభూతములు ఏర్పడి జీవకోటి ఈ 24 తత్వములు ఏర్పడ్డాయి. కానీ వీటన్నిటికీ మూలమై ఉన్నది అది, వీటన్నిటి యందు వ్యాపించున్నది. అయితే మనలోనే వ్యాపించి ఉన్న తల్లిని ఎలా తెలుసుకోగలం? ఇప్పుడు మన కర్తవ్యం ఇప్పుడు అది ఏమిటి? అమ్మని తెలుసుకోవడం, అమ్మని గ్రహించడం. అది పొందితే జీవన పరమార్థం పొందినట్లే. కానీ అది పొందాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అది ఇక్కడ వివరంగా వివరిస్తున్నాడు. దానికి హ్రీంకార మాత్ర వాచ్య అన్నాడు. ఆ తల్లి హ్రీంకారం మంత్ర ద్వారా చెప్పబడుతున్నది అని వివరిస్తూ ఈ తల్లి నుంచి ఏర్పడిన ప్రపంచంలో ఈ తల్లి ఎలా వ్యాపించున్నది. అంతా అమ్మ అయినప్పుడు అమ్మ ఎందుకు కనిపించట్లేదు? అమ్మ ఏకమైనప్పుడు ప్రపంచం అనేకంగా ఎందుకు కనబడుతోంది? ఇవి మనకు ఎదుర్కొన్న సమస్యలు. ఆ సమస్యలకు పరిష్కారం ఎంత చక్కగా చూపిస్తుందంటే వ్యవహారంలో చూసేటప్పుడు మాత్రం అన్నీ వేరువేరుగానే ఉంటాయనైనా ఈ వేరు అనేది ఉపాధి భేదమే అన్నారు. అంటే శరీరము యొక్క భేదం. రకరకాల శరీరాలు గనక రకరకాల జీవులను వ్యవహరిస్తున్నారు కనుక శరీర దృష్టితో చూస్తే వీడో జీవుడు, వాడో జీవుడు, వాడో జీవుడు, ఒక్కొక్క ఆ ఉపాధి లక్షణం అంతా తీసుకుని ఆ జీవుడికి అంటగడుతున్నాం. ఇతడు స్త్రీ, ఇతడు పురుషుడు, ఇతడు ఉత్తముడు, ఇతడు అధముడు, ఇది పిల్లవాడు, ఇది పెద్దవాడు, ఇదంతా ఉపాధి లక్షణం. అలాగా సూర్యుడు వెలిగిపోతున్నాడు, నీరు ప్రవహిస్తోంది, ఇది ఉపాధి లక్షణం. కానీ ఉపాధిగతంగా ఉపాధి భేదాత్ భిన్నాహం, ఉపాధి భేదతో భిన్నం. కానీ చైతన్యం అనే దృష్టితో చూస్తే అంతా ఒకటే. ఇది ఎలాగో అంటే 10 కడవలు పెట్టిన 10 కడవల్లో ఆకాశం ఒకటే కదా, అలాగా ఘటాకాశయో అని విషయం ఇక్కడ చెప్పింది. అలాంటి నా చైతన్యం గ్రహించితే నువ్వు చూస్తున్న ఉపాధి రూపమైన ప్రపంచమంతా ఈ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. ఈ చైతన్య స్వరూపమునందే ఈ ప్రపంచమంతా ఉన్నది అన్నప్పుడు మనం ఎలా దర్శించాలి? ఈ రకరకాల ఉపాధులన్నీ ఒకే చైతన్యంలో దర్శించినప్పుడు అన్నీ కలిపి ఒక చైతన్యంగా దర్శించడం చేతనవుతుంది. అందుకే ఈశ్వరుణ్ణైన నేనే సర్వజీవుల యందు ప్రవేశించే సూత్రాత్మగా ఉన్నవాణ్ణి, విరాడాత్మని ఇన్ని వివరిస్తున్నది. ఈశ్వర, సూత్రాత్మ, విరాడాత్మ. ఇప్పుడు స్థూల శరీరముల యందు ఉన్న చైతన్యంగా చూస్తే విరాట్ అని అంటారు.
అలాగే సూక్ష్మ శరీరంలో చైతన్యాన్ని చూస్తే సూత్రాత్మ అని అంటారు. వీటికి అతీతంగా చూస్తే ఈశ్వర స్వరూపము. 3 రూపములుగా నేనే వ్యాపించి ఉన్నాను. అందువల్లనే నేనే బ్రహ్మ, రుద్ర, విష్ణు, గౌరీ, బ్రాహ్మి, వైష్ణవి, సూర్యోహం, తారకశ్చాహం, తారకేశస్తదాస్మ్యహం, పశుపక్షి స్వరూపాహంచ, చాండాలోహంచ తస్కర. ఎక్కడ మొదలుపెట్టింది? బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరీ, లక్ష్మి, సరస్వతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, పశువులు, పక్షులు, ఉత్తములు, అధములు, సర్వము నేనే అన్నది. ఇక్కడ ఈ ఉపాధులు ఎందంతట నేనే ఉన్నప్పుడు, ఉపాధులన్నీ కూడా ఆత్మయందు ఆధారపడి ఉన్నప్పుడు ఆత్మస్వరూపాన్ని సర్వోపాధియుక్తంగా చూడు ప్రపంచాన్నంతటి. వ్యాధోహం క్రూరకర్మాహం, సత్కర్మలు చేసేటువంటి మహాత్ముడు నేనే, దుష్కర్మలు చేసే క్రూరకర్ముణ్ణి నేనే. అంతేగాని క్రూరత్వం సత్తు 2 తల్లి కాదు, ప్రతి ఉపాధుల్లో చైతన్యంగా ఉన్న తల్లిని అని వివరిస్తూ ఉంటే ఒక్కసారి అడిగట్టు, నువ్వు చెప్తూ ఉంటే వినడానికి బాగుంది కానీ అంతా నువ్వే అనేది నాకు ఎలా తెలుస్తుంది తల్లి అన్నాడండి హిమవంతుడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివార దేవుడైనటువంటి కలియుగవాసుడు వెంకటేశ్వర స్వామి వారిని మనం ఆవు నెయ్యితో దీపారాధన ఆచరించేటువంటి సంప్రదాయాన్ని పాటించి తీరాలి. ఆవు నెయ్యితో గనక ఇంటిలో గనక దీపారాధన చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు, పాయసం నైవేద్యంగా సమర్పించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచం పఠనం చేయటం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని స్వామివారు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా చాలామంది తిరుపతి, తిరుమలలో ఘంటానాదం విన్న తర్వాతనే భోజనం చేసేటువంటి విధి విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఇది చాలా విశేషం. ఘంటానాదం అంటే స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించటం అన్నమాట. ఎప్పుడైతే నైవేద్యం సమర్పించబడుతుందో ఆ ఘంటానాదం ఆగిపోయిన తర్వాతనే భోజనం చెయ్యాలి అనేటువంటి నియమబద్ధమైనటువంటి విధి విధానాన్ని ఎవరైనా సరే ఆచరించినట్లయితే కలియుగవాసుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మీ పైన చాలా చక్కగా ప్రసరించబడతాయి. ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అనేక రంగాలలో దిగ్విజయ ప్రాప్తిని సాధించుకోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఘంటానాదం అనేటువంటిది ఏ నిమిషం నుంచి ఎంతవరకు ప్రతిరోజు జరుగుతుందో గమనించుకోవచ్చు. దాన్ని పాటించండి. స్వామివారి యొక్క కృపారస దృష్టికి పాత్రులు కండి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కేవలం తులసి మాలికతో అలంకరణ చేయటమే కాదు, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో గనక స్వామిని పూజ చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనకు కలిగింపచేస్తాడు. గోవింద నామాలు ప్రతినిత్యం కూడా పఠించే వారి వద్ద కలియుగవాసుడు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అంటోంది శాస్త్రం. అందుకే గోవింద అనే పదం స్వామివారికి చాలా ఇష్టం. మనం ఎక్కడున్నా సరే గోవిందా గోవిందా అంటేనే చాలు, ఆయన వెనువెంటనే పలికే దైవంగా మారతాడు. వెంటనే వస్తున్నా అంటాడన్నమాట. అంత విశేషకరమైన ప్రభావం ఆ కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి లీలామృత తత్వంలో దాగిన అద్భుత తత్వం. గోవింద అనేటువంటి నామంతో పాటుగా ఆయన కృష్ణ పరమాత్మ కదండి, గోవులను కాచినవాడు కదా, గోవర్ధన గిరిధారి కదా. అందుచేత గోసేవ అనేటువంటిది కూడాను శనివారం నాడు గనక ఎవరైతే నిర్వహిస్తారో ఆ స్వామి గోవింద తత్వంలో మనకు పరిపూర్ణవంతమైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతామట. ఒక్క పిలుపు చాలు స్వామివారు పలకటానికి.
అందుచేత గోసేవ చేద్దాం, గోవిందుని సేవిద్దాం, గోవిందనామాలు చదువుదాం. ఈ జీవన పరమార్థాన్ని అర్థం చేసుకొని పరిపూర్ణ విశ్వాసంతో మన జీవన గమనాన్ని నడుపుదాం. ఇదే మన సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముక్తదేహ శ్రీవేంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 6:06. తిథి ద్వాదశి రాత్రి 8:35 వరకు, నక్షత్రం మూల రాత్రి 2:47 వరకు, వర్జం రాత్రి 1:21 నుంచి 2:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:22 వరకు, అమృతకాలం రాత్రి 9 గంటల నుంచి 10:27 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం శనివారం తిలద్వాదశి ప్రదోషం. తిలద్వాదశి కావడం వలన నువ్వులను హోమంలోనూ దానంలోనూ వినియోగించడం చాలా శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. అదేవిధంగా ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా శని దోషాలు నివారించబడతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. శనివారం కాబట్టి ఉదయకాలాన ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నువ్వుల నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, నువ్వులు ఆవులకి ఆహారంగా అందించడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి 21 ప్రదక్షిణాలు చేయడం, ఆకు పూజ, సింధూరపు పూజ, 21 అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా సకల విజయాలను సమకూర్చడంతో పాటు శని దోషాలను నివారిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి అంశాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. పరమశివుని యొక్క వైభవము ఎంతటి గొప్పగా ఉంటుంది అంటే, ఒక్కసారి విహంగ వీక్షణంగా మీతో ఆ శివవైభవం గురించి ఒక్కటి భాగవతంలోంచి ప్రస్తావన చేస్తాను. మహానుభావుడు పరమశివుడు నిరంతరము తనలో తాను రమిస్తూ ఉంటాడు, ధర్మమునకు ఆలవాలము. అటువంటి శంకరుడితోటి దేహబంధుత్వం లభించింది దక్ష ప్రజాపతి. ఎందుకు లభించింది అంటే, శంకరుడు ఎప్పుడూ బంధుత్వానికి దొరికేవాడు కాడు, ఆయన దొరకడు. కానీ ఆయన దేహబంధుత్వానికి దొరకడానికి ఒక కారణం ఉంది, అమ్మవారి కారుణ్యం. అమ్మవారికి ఓ లక్షణం ఉంది. ఎవరైనా అమ్మా నువ్వు నా కూతురుగా రామ్మా అని అడిగారనుకోండి, వెంటనే వాళ్ళకి కూతురుగా వస్తుంది ఆవిడ. ఒకప్పుడు భృగు మహర్షికి వచ్చి భార్గవి అయింది, హిమవంతుడికి వచ్చి హైమవతి అయింది. అదే తల్లి కాత్యాయన మహర్షికి కూతురై కాత్యాయని అయింది. అదే తల్లి ఆకాశరాజుకి కూతురై వచ్చి పద్మావతి అయింది. అదే తల్లి జనక మహారాజు గారికి కూతురై సీతమ్మైంది. అదే తల్లి ఎన్నో పర్యాయాలు ఎందరికో కూతురుగా వచ్చింది, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. భార్యగా మాత్రం ఒక్క పరమశివుడికి.
నేను పురుషుణ్ణి అని ఆవిడ వంక ఎవరైనా చూశారా? ఆవిడ కళ్ళు ఎర్రబడతాయిట. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మా నీ బిడ్డణ్ణి అని నిలబడితే కన్నుల వెంట కారుణ్యం ఒలుకుతుందిట. ఆమె భక్తితో అడిగిన వారికి కూతురు అవుతుంది కాబట్టి ఎవరు కూతుర్ని కన్నారో వాళ్ళకి శివుడు అల్లుడు అవుతూ ఉంటాడు. అది వాళ్ళ అదృష్టమే తప్ప శంకరుడు నా అల్లుడైపోయాడని చెప్పి దేహబంధుత్వం చేత ఆయన మమ్మల్ని గౌరవించాలని కోరుకోకూడదు. అదో అదృష్టం అనుకోవాలంతే. అంతే తప్ప దేహబంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఆయన మాకన్నా తక్కువ, ఆయన మాకు నీరాజనాలు ఎత్తాలని ఎన్నడూ కోరకూడదు. అక్కడ పొరపాటు జరిగింది. ఇది దక్ష ప్రజాపతి విషయంలో దోషమైంది. ఒకానొకప్పుడు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం జరుగుతోంది. బ్రహ్మగారు సభ తీర్చి ఉన్నాడు. పరమశివుడు కూడా సభామంటపంలో ఉన్నాడు. బ్రహ్మగారు కూర్చునున్నారు, పరమశివుడు కూర్చునున్నాడు. దక్ష ప్రజాపతి సభలోకి వచ్చాడు. దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీదేవి, దాక్షాయణి అంటారు. అమ్మవారు కూతురుగా రావాలి రావాలి రావాలని పరితపిస్తే దక్ష ప్రజాపతి కోరిక తీర్చడానికి ఆమె దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఆ వచ్చినటువంటి పిల్లని పరమశివుడికే ఇల్లాలు కనుక శివుడికి ఇచ్చి వివాహం చేశాడు. కాబట్టి శివుడు అల్లుడు అని ఒక భ్రాంతి ఉండిపోయింది దక్ష ప్రజాపతిలో. ఇప్పుడు ఆ సభలోకి వెళ్ళాడు. దక్ష ప్రజాపతి వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క పితామహ భర్గులు తక్క అందరూ అన్నారు. పితామహుడు అంటే బ్రహ్మగారు, సమస్త సృష్టి చేసిన పెద్దవాడు కాబట్టి, దక్ష ప్రజాపతి తండ్రి కాబట్టి బ్రహ్మగారు నిలబడలేదు, పరమశివుడు నిలబడలేదు. ఎందుకని? దేహబంధుత్వం చేత అల్లుడు అని అనిపించుకున్నా ఆయన అల్లుడు ఎలా అవుతాడు? అసలు ఆయన సమస్త లోకములను కన్న తండ్రి. అటువంటి వాడి పట్ల భక్తి ఉండాలి కానీ ఆయన నా అల్లుడన్న భావన ఏమిటి ఎంతసేపును? ఈ వెర్రి ఉండిపోయింది దక్ష ప్రజాపతికి. పరమశివుడు తనని చూచి లేచి నిలబడలేదని కోపం వచ్చింది. కోపం వచ్చి తనకి ఉచితాసనం ఇస్తే అలంకరించడం మానేసి సభనంతటినీ ఉద్దేశించి అనరాని మాటలు కొన్ని మాట్లాడాడు. చిత్రం ఏమిటంటే భగవంతుణ్ణి నింద చేద్దామని ప్రయత్నం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో అది స్తోత్రం అయిపోతుంది. ఎందుకో తెలుసా? అసలు దేవుడు లేడు అని నేను అందామనుకున్నాను అనుకోండి, పటకారు లేదు అన్నాను అనుకోండి, పటకారు ఒకటి ఉందని తెలిస్తే కదా లేదన్నాను. దేవుడు లేడు అంటే దేవుడు అన్నది మాట ఒకటి ఉందా? నామం ఉంటే రూపం, రూపం అంటే నామం ఉన్నాయా లేదా? కాబట్టి అసలు స్తోత్రం అయిపోయిందా లేదా? పేరెత్తేశారా లేదా మీరు? రెండు, ఎప్పుడైతే ఆయనకి వ్యతిరేకంగానైనా మాట్లాడదామని మీరు అనుకున్నారో అప్పుడే మీ మూలాధారం దగ్గర ఉన్నటువంటి వాయువు ఆయన లేడని చెప్పడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో పైకి లేచినప్పుడు, నోటిలోకి వచ్చినప్పుడు, నాలుక నొక్కినప్పుడు, సొట్టలబడి వర్ణములై వర్ణములు, పదములై పదములు, వాక్యములై పైకి వస్తున్నప్పుడు ఆయన గురించి మీరు పరిశ్రమించారు కాబట్టి అది పూజ అవుతుంది. కాబట్టి భగవంతుడి విషయంలో నింద చేయడం సాధ్యం కాదు. దక్ష ప్రజాపతి అన్నాడు, అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, పైగా ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, ఉగ్ర పరేత భూనికేతనుండు, భూతిభూషణుండు, అస్థిభూషణుండు, అన్నిటినీ మించి వితత స్రస్త కేశుండు, పరేత భూచెరుండు, అశుచి అయిన శివునికి శివునను పేరు ఎట్లు కలిగే, ఇట్టి ప్రమాదం ఎట్లు సంభవించే అని శివనింద చేసే ప్రయత్నం చేసి కొన్ని మాటలు చెప్పాడు. అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు అన్నాడు. తనని చూసి లేచి నించోలేదని. లుప్త క్రియాకలాపుండు, ఏ పని చేయడు. అసలు తానే పరబ్రహ్మమయ్యున్న వాడికి కొత్తగా చేయడానికి ఏముంటుంది? ఇంకా లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు. మానహీనుండు అంటే బట్ట కట్టుకోడని ఆయన కోపం. దిగంబరుండు, దిగంబరుండు అంటే దిక్కులు ఆయనకి అంబరమయ్యున్నాయి, ఆయన అంతటా నిండి ఉన్నవాడు. పైగా అంబరం అంటే వస్త్రం ఎందుకు కట్టుకుంటామంటే భక్తి అంబరం అంటారు. భక్తి అన్న అంబరం కట్టుకుంటారు, బట్ట కట్టుకుంటారు. భక్తి అన్న బట్ట ఎందుకు కట్టుకుంటారు? పరమపురుషుణ్ణి పొందడానికి. అందరం స్త్రీలమై భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. పరమశివుడు ఎవరిని పొందాలి? ఎవరిని పొందక్కర్లేదు, అందుకని ఆయన బట్ట కట్టుకోడు. దిగంబరతత్వానికి కారణం అది. పైగా ఆయన ఉన్మత్త ప్రియుండు, ఈయనకి పిచ్చాళ్ళంటే ఇష్టం అన్నాడు. ఎవరు పిచ్చివాడు లోకంలో? ఎవడు మనకర్థం కాడో వాడు పిచ్చివాడు.
ఎవడు మనకు అర్థం కాడు? జ్ఞాని అర్థం కాడు. చంద్రశేఖర భారతీ స్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేవారు. ప్రభుత్వం ఆయనకి పిచ్చెక్కిందని వైద్యుల్ని పంపించింది. ఆయన తిన్నగా వైద్యుల్ని పిలిచి కూర్చోపెట్టి, ఇంతకుముందు మీ అమ్మగారికి బావులేదని నన్ను సంప్రదించడానికి వచ్చావు గుర్తుందా అని అడిగారు. అంటే నీకు అర్థం కానివాడు నీకు పిచ్చివాడు తప్ప అవతలవాడు మనకు అర్థం కాడని తెలుసుకున్నవాడు యోగ్యుడు. హడిలిపోయి వాళ్ళు రిపోర్ట్ రాసి పంపించారు, ఆయన పిచ్చాడేవిటి మహాజ్ఞానిది. కాబట్టి ఉన్మత్త ప్రియుండు పరమ జ్ఞానులైన వాళ్ళందరూ పరమశివుడంటే భక్తితో ఉంటారు. కాబట్టి ఉన్మత్త ప్రియుండు భూతిభూషణుండు ఎప్పుడు భస్మ రాసుకొని ఉంటాడు. ఎందుకు భస్మ రాసుకోవడం అంటే మళ్ళీ పునః సృష్టి చేయడానికి మహాప్రళయంలో ఇదంతటినీ కూడా విభూతిగా మార్చి ఈ భస్మని ఒంటికి రాసుకుని ఆ కణముల యందు సృష్టి శక్తిని అంతటినీ ఉంచుకుంటాడు. మళ్ళీ ఆయా కర్మలను బట్టి పునఃసృష్టికి అనుమతిస్తాడు. కాబట్టి భూతిభూషణుండు అస్థిభూషణుండు పుర్రెల మాల మెడలో వేసుకుంటాడు. ఆయనకి సరదా పుట్టి కాదు, మొట్టమొదట బ్రహ్మగారిని సృష్టించి లోకాల్ని సృష్టి చెయ్యి అన్నాడు. అటువంటి బ్రహ్మగారు కూడా ఒకప్పుడు శరీరం వదిలేస్తాడు. ఆయన పుర్రె కూడా శ్మశానంలో పడిపోతే బాగుండదని అది తీసి తలపకి గుచ్చి మెడలో వేసుకున్నాడు. ఇప్పుడు అటువంటి పుర్రెల మాల పెద్ద మాల అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్వేతకి సంతోషించి శివుడు చెప్పినట్లుగా 12 సంవత్సరాలు నియమాన్ని పాటించి శివుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు మళ్ళీ ప్రత్యక్షమై, రాజా, నియమాన్ని బాగానే పాటించావు, నన్ను బాగానే సంతోషపెట్టావు, అయితే ఒక్కసారి శాస్త్రాన్ని పరిశీలించు. శాస్త్రవిధి ప్రకారం యజ్ఞాలను చేసే అధికారము విప్రులకే ఉంది. కాబట్టి నీ యజ్ఞాన్ని నేను చేయించలేను. ఇంత మాత్రాన 12 సంవత్సరాలు ఎందుకన్నావు అనుకున్నాడు, కానీ బయటకు చెప్పలేకపోయాడు. కానీ భూమిపై నా అంశంతో అవతరించిన ఒక విప్రుడు ఉన్నాడు, అతడు నీ యజ్ఞాన్ని చేయిస్తాడు. అప్పుడే చెప్పింటే నేను వెళుతుంటా కదా అనుకున్నాడు. దుర్వాసాగితి విఖ్యాతగా సహిత్వాం యాజయిష్యతి సహిత్వాం యాజయిష్యతి మన్నియోగాన్ మకా తేజ సంబారాగ సంబ్రియం తుతే. ఆయన పేరు దూర్వాసుడు. నా ఆజ్ఞానుసారంగా ఆయన చేత నువ్వు యాగాలు చేయిస్తాడు, నేను చెప్పానని చెప్పు. ఇక నువ్వు పూజా సామగ్రిని సిద్ధం చేసుకో అని అదృశ్యమయ్యాడు. శ్వేతకి సంతోషంగా నగరానికి వచ్చి యజ్ఞ సామగ్రిని అంతా సిద్ధం చేసుకున్నాడు. ప్రజల కథ ఏం పట్టించుకోడు, యజ్ఞం చేయటం అంతే. మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. దేవా, మీరు చెప్పినట్లుగా అంతా సిద్ధం చేసుకున్నాను అన్నాడు. శివుడు వెంటనే దూర్వాసుడిని పిలిచి ఇలా అన్నాడు, మునీంద్ర, శ్వేతిక అనే రాజరిషి పుణ్యాత్ముడు, ఇతడి చేత యజ్ఞాలు చేయించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. ఆ మాట విని దుర్వాసుడు, అద్భుతం దేవా, నీ మాట బాగుంది, నీ ఆజ్ఞ బాగుంది, ఈ రాజు బాగున్నాడు, ఇతడి సంకల్పం కూడా బాగుంది, ఇతడి సత్కర్మ బాగుంది, ఇతడు చేసే దానాలు బాగుంటాయి, నీ ఆజ్ఞ నేను పాటిస్తాను, ఇతడు చేత యజ్ఞాలు చేయిస్తానని అంగీకరించాడు దూర్వాసుడు. శివుడికి నమస్కారం పెట్టి రాజు వెంట నడిచాడు. ఇద్దరూ రాజ్యానికి వచ్చారు. యాగశాలలో వెంటనే యాగం ప్రారంభమైంది. అంతా శాస్త్ర ప్రకారంగా జరిగింది. యజ్ఞం పూర్తి అయ్యింది. శ్వేతకి అందరికీ దక్షిణాలు బాగా ఇచ్చాడు. తర్వాత ఋత్విక్కులు దూర్వాస మహర్షి వద్దకు వచ్చి అనుమతి పొంది తమ ఇళ్లకు వెళ్ళారు. దూర్వాస మహర్షి కూడా రాజును ఆశీర్వదించి వెళ్ళాడు. తర్వాత శ్వేతకి బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనూ
ప్రజల జయకారాలతోనూ పురంలోకి అడుగుపెట్టాడు. చాలా కాలం రాజ్యం చేసి తరువాత ఋత్వికులతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. అంత ఇంతైంది, స్వర్గానికి వెళ్ళాడు కొనాకు. ఇలా శ్వేతకి 12 సంవత్సరాల పాటు చేసినటువంటి సత్రయాగంలో అగ్నిదేవుడు 12 సంవత్సరాలు నిరంతరంగా విశ్రాంతి లేకుండా హవిస్సును త్రాగాడు. పాపం, అగ్ని కదా తాగాల్సింది. తాగి 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 చాలా తాగాడు పాపం. నెయ్యిని బాగా త్రాగటం వల్ల ఆయనకు చాలా తృప్తి కలిగింది. ఇక ఏ యజ్ఞాల వైపు ఆయన చూడలేదు, వారిచ్చే హవిస్సు వైపు కూడా చూడలేదు. అంతగా తాగాడు 12 ఏళ్ళు. ఇంకేం తాగాడు పాపం. ఎందుకంటే అగ్నిదేవుడికి హవిస్సును గ్రహించే శక్తి నశించిపోయింది. ఆయన తన రంగును కోల్పోయాడు. హవిస్సును తీసుకునే శక్తిని తెల్ల అయిపోయాడు, తెల్లగా వాలిపోయాడు. నెయ్యి తాగి 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 ఇంకేది తినటానికి శక్తి లేకుండా పోయింది. శరీరం అంతా తెల్లగా అయిపోయిందట. ఆయన తేజస్సు తగ్గిపోయింది. మూలలో కూర్చున్నాడు. కడుపులో వికారం కలిగింది, కడుపు తిప్పుతుంది. ఆయన కురుంగిపోయాడు పాపం. తన తేజస్సు క్షీణించిందని, తనలో మార్పు వచ్చిందని అగ్నిదేవుడు గ్రహించాడు. ఇటువంటి యజ్ఞం చేసే మహానుభావుడు ఉంటే అగ్నిదేవుడికి చాలామంది కళ్ళు పోగొట్టుకున్నారు. అగ్నిదేవుడికే పొట్టంతా పోయింది చూడండి, బాగా పొట్ట చెడిపోయింది. కడుపు నొప్పి అగ్నిదేవుడికి. బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి ఇలా తన గోడును చెప్పుకున్నాడు. స్వామి దేవా, ఆ శ్వేతకి మహారాజు ఎక్కడ పుట్టాడో ఏమో, యజ్ఞాలు చేసి చేసి నన్నేమో సంతోషపెట్టాడు. అయితే హవిస్సులను బాగా గ్రహించటం వల్ల నాకు అజీర్ణ వ్యాధి పట్టుకుంది. ఎక్కడ చూసినా కడుపు పట్టుకొని రావాల్సి వచ్చింది. అజీర్ణం. పాపం అగ్నిదేవుడికే ఇట్లయిపోయింది. అజీర్ణ వ్యాధి వచ్చింది స్వామి అన్నాడు. దీన్ని ఎలా తొలగించుకోవాలో తెలియటం లేదు స్వామి. తొలగించుకునే శక్తి నాకు లేదు స్వామి. ఎవరూ మందులు ఇవ్వరు స్వామి నాకు. నా తేజస్సంతా క్షీణించింది. నేను బలహీనుడైపోయాను. నన్ను అనుగ్రహించు, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. నేను ఎవరో అనుకోకండి, నేను అగ్నిదేవుడిని అండి. నేను మళ్ళీ పూర్వస్థితిని ప్రసాదించు. ఆడికి అనుమానం అయిపోయింది. నేను అగ్నిదేవుడిని చెప్పుకుంటున్నాడు. అసలు దాన్ని అక్కడుండే పుల్ల ఉందే, దాన్ని నేను దహించడానికి కూడా శక్తి లేదు స్వామి నాకు. ఆ పుల్లను అక్కడుందే ఒక గడ్డిపూచ, ఆ గడ్డిపూచను నేను దహించలేకపోతున్నా. నా చేత కావటం లేదు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఆయనే నవ్వాడట. మనం ఎందుకు నవ్వకూడదు? నవ్వుకుందాం. నవ్వుతూ, అగ్నిదేవ, సర్వభక్షక, నీకి అజీర్ణ వ్యాధి 12 సంవత్సరాలు నిరంతరంగా నేతిని తాగటం వలన వచ్చింది నీకు. అదే తాగలనా? ఒకరోజు వదలకూడదా? నువ్వు వెళ్ళి తాగటమా నువ్వు? ఆయన వేస్తున్నాడని చెప్పేసి హై, దానితో అరిగించుకునేటువంటి శక్తిని కోల్పోయావు నువ్వు. అదిగాక తేజస్సును కూడా కోల్పోయావు. అగ్నిదేవ, విచారించకు, బాధపడకు. మళ్ళీ నువ్వు నీ పూర్వ రూపాన్ని పొందుతావు, స్వరూపాన్ని పొందుతావు, ఆరోగ్యవంతుడివి అవుతావు. అయితే కొద్ది కాలం ఓపిక పట్టు. సమయం రాగానే నేను ఈ అజీర్ణ వ్యాధి నేను పోగొడతాను కదా, నీకెందుకు? స్వామి మీరు సమాధానం చేస్తున్నారు, ఒక్క క్షణము తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే నాకు బాగు చేయండి. ఇప్పుడు అయ్యలేదయా, కాస్త ఉండయా. పూర్వము దేవతలు ఆజ్ఞాపించగా నువ్వు రాక్షసులు నివసించేటువంటి కాండం వనాన్ని దహించావు. ఇప్పుడు ఆ వనం మళ్ళీ పుష్టిగా పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అన్ని రకాల జంతువులు అందులో నివసిస్తున్నాయి. వాటిని దహించి వాటి కొవ్వు చేత తృప్తి చెందిన తర్వాత నీకు మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుంది. బాగా దహించేస్తే అంత మొత్తం సరిపోతుంది. బాగా ఎక్సర్సైజులు చెయ్యి, పరిగెత్తు. ఎక్కడ స్వామి లేయడానికి చేత కాదు, నేను చెప్పినట్టు విను. కనుక ఇప్పుడే వెళ్ళి కాండవ వనాన్ని దహించు. ఇప్పుడెక్కడ వెళ్తాను స్వామి నేను? అసలు నాకు అజీర్ణ వ్యాధి, లేయలేకపోతాను, దోక్కొని పోతున్నాను స్వామి, నేను దోకుతున్నాను స్వామి నేను. సరేపా, నీ ఇదంతా విన్నాను. నీ మాట ప్రకారంగానే నీకు ఈ అజీర్ణ వ్యాధి ఖండితం తొలగిపోవాలంటే ఇప్పుడే నువ్వు బయలుదేరు.
ఆయన మాట ప్రకారం అగ్నిదేవుడు ఖాండవనానికి చేరాడు. బగ్గుమని మండి వనాన్ని దహించసాగాడు. ఆ సమయంలో ప్రాణులన్నింటికీ అగ్నిదేవుడు శత్రువైపోయాడు. అన్నీ కలిసి అగ్నిని ఆర్భటానికి తమ వంతు ప్రయత్నం చేశాయి. అగ్నిదేవుడితో పోరాడాయి. ఏనుగులు తమ తొండాలతో నీటినంతా నింపుకొని త్వరగా వచ్చి అగ్నిని ఆర్పాయి. ఎన్నో పడగలున్నటువంటి పాములు కూడా నీటిని తెచ్చి ఆ పుత్కారం చేసి అగ్నిని ఆర్పాయి. ఇలా మిగిలిన ప్రాణులు తమ శక్త్యానుసారం ధూళిని చిమ్మి అగ్నిని ఆర్పేశాయి. అగ్నిదేవుడు పూర్తిగా చల్లబడిపోయాడు. తృప్తి కాలేదు, చల్లబడిపోయాడు. అజీర్ణ వ్యాధి అట్లే ఉంది. మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ వాటి చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ వాళ్ళు నీళ్లు పోస్తూనే ఉన్నారు. అన్ని ప్రాణులు కూడా అన్నీ ఒకటే అయిపోయాయి. ఇలా 7 సార్లు స్వామి నేను ప్రయత్నించినా కూడా అగ్నిదేవుడు గెలవలేకపోయాడు. ఖాండవనాన్ని కాల్చలేకపోయాడు. తన అజీర్ణ వ్యాధిని పోగొట్టుకోలేకపోయాడు అని గోడు చెప్పుకుంటున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 223వ అధ్యాయం. ఖాండవనాన్ని దహించటంలో 7 సార్లు విఫలమైనటువంటి ఆ 7 నాలుకలు గల అగ్నిదేవుడు నిరాశ చెందాడు, కోపించాడు. బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా జరిగిన విషయమంతా చెప్పాడు. బ్రహ్మదేవుడు కాసేపు ఆలోచించి, ఓ అగ్నిదేవ, బాధపడకు, ఓర్పు వహించు, నాకిప్పుడే ఒక ఉపాయం తోచింది. దాని ప్రకారంగా నీ కోరిక అతి కొద్ది కాలంలోనూ తీరబోతుంది. కంగారు పడకు, ఓపిక పట్టు. నీకు నరనారాయణ ఋషుల సహాయం చేస్తారు. నువ్వు వారితో కలిసి ఖాండవనాన్ని దహిస్తావు, నీ అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అన్నాడు. ఆ మాటలు విని అగ్నిదేవుడు చాలా సంతోషించి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే నరనారాయణ మహర్షులు భూమిపై అవతరించారు. అందుకు అగ్నిదేవుడు సంతోషించి మళ్ళీ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, ఓ అగ్నిదేవ, నేను నీకిప్పుడు ఖాండవనాన్ని దహించే ఉపాయాన్ని చెబుతున్నాను, విను. నరనారాయణౌ యౌతౌ పూర్వదేవౌ విభావసో సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌకసాం. ఆదిదేవులైనటువంటి నరనారాయణులనే ఇద్దరు దేవతల కార్యాన్ని సాధించటానికై మనుష్యలోకంలో అవతరించారు. అర్జునం వాసుదేవంచ యౌతౌ లోకోభి మన్యతే తావేతౌ సహితావేహి తావేతౌ సహితావేహి ఖాండవస్య సమీపతః. అక్కడ జనులు వారిని అర్జునుడని వాసుదేవుడని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వారు ఖాండవనానికి దగ్గరలోనే ఉన్నారు. నువ్వు వారి వద్దకు వెళ్ళి ఖాండవనాన్ని దహించటంలో సహాయం చేయమని కోరుకో. నీకు ఇంకా తిరిగే లేదు, నిన్నెవడూ ఆపలేడు, ఆర్పలేడు. ఇంతవరకు ఆర్పుతున్నారు, అక్కడ ఉండే పాములు ఆర్పుతున్నాయి, అక్కడుండే పెద్ద పెద్ద ఘట సర్పాలు ఆర్పుతున్నాయి, ప్రాణులంతా ఆర్పుతున్నాయి, నీళ్లు తెచ్చిపోస్తున్నారు, ఏనుగులన్నీ ఆర్పుతున్నాయని చెప్పావు కదా. ఇక నిన్ను ఎవరు ఆర్పలేరు. నువ్వే ఇంద్రాది దేవతలను కూడా ఎదిరిస్తావు. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకుంటావు. నీ రోగాన్ని, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు. కాదండి, మనము నిన్న 3 రోజుల నుంచి ఇదే పని పెట్టుకున్నాం. అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి. అగ్నిదేవుడికే అజీర్ణ వ్యాధి అయితే
మరి ఆయన ఎందుకు అన్నీ ఆ మహారాజు చేతకి మహారాజు చేసినటువంటి యజ్ఞం చాలా ఆవు నెయ్యు ఏ నెయ్యు ఏం కథనో అందరూ తీసుకొచ్చేస్తారు కదా మహారాజుకి. పాలు, పెరుగు, వెన్న ఏం ఒకే ఆవుది అనుకున్నారా? లేక ఒట్టే ఆవులు అనుకున్నారా? ఏ కపిలిగోవుది అనుకున్నారా? ఈ బెర్రగొడ్డు పాలు కూడా కావచ్చు కదా. ఏ పాలుతో ఏం చేశారో, ఏం వెన్న చేశారో అది ఏంటో తెలీదు. ఆ ఆయిల్తో హోమం చేస్తే పుణ్యం ఎక్కడొస్తుందండి? మనకు తెలిసినట్టుగా ఆవుని పిండి దాంతో చేసినటువంటి వెన్నతో. అందుకనే పూర్వంలో 1000 గోవులు, 1,00,000 గోవులు, 200,00,000 గోవులు ఇట్లా దానం ఇచ్చేవాళ్ళు యజ్ఞయాగాదులకే. ఎందుకంటే సమృద్ధిగా ఉండింది అప్పుడు. కానీ జనాభా కూడా ఎక్కువ ఉన్నారు అప్పుడు కూడా, ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఆ లెక్కలు లేవులేండి అప్పుడు. ఆ టైంలో పెట్టే బాగుండు. ఏదో మనం మహాభారత యుద్ధంలో మాత్రం అక్షోహిణి అంత మాత్రం అనుకున్నాం. దానికి క్యాలిక్యులేట్ చేసుకొని ఒకరికి 5 మంది ప్రకారంగా అనుకుంటే కూడా అది కూడా జనాభా ఎక్కువే కదా, అది అనుకుందాం. ఇంకా మిగతాది ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు. అందుకని పూర్వంలో ఎవరికైనా పెద్ద వాళ్ళకి 100 గోవులు, 2,00,000 గోవులు ఈ విధంగా దానాన్ని ఇచ్చేవారు. మనం మొదట్లో అనుకున్నాం ఈ 2,00,000 గోవుల్ని ఎందుకు దానం ఇస్తారంటే ఇదే పని వాళ్ళకి, ఇంకేం పని లేదు. పెద్ద యజ్ఞాలు చేయించడమే మహారాజులకి. దేశం సుభిక్షంగా ఉంది, మంచి వానలు అక్కడక్కడ, మంచి పంటలు, మరి దొంగతనాలు లేవు, మరి అక్రమాలు లేవు, కూనీలు లేవు, మోస చింతన లేదు, మోస వ్యాపారం లేదు. సుఖంగా ఉన్నారు అందరూ బాగున్నారు. అందరికీ పుత్రి నిండుగా ఉన్నారు అందరి ఇళ్లలో. మరి రెండోది ఇంకోటి అనారోగ్యం లేదు ఎవరికి. మరి ఏం చేస్తారైతే మహారాజులు? వేటకని వెళ్ళేది, క్రూర మృగాల్ని చంపేది, ఎంత అని చేస్తారు వాళ్ళు. పోని 5-6 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎంత అని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత అని వాళ్ళు భార్యలతో కానీ భర్తలతో కానీ తిరుగుతారు చెప్పండి. ఏం చేస్తారు? ఇక వాళ్ళు అందరూ ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద మహర్షుల యొక్క భక్తులు వాళ్ళు. అందుకని పెద్ద యజ్ఞాలు ఒకరికన్నా ఒకరు ఎక్కువ చేసేవాళ్ళట. ఈయన ఒక యజ్ఞం చేస్తే దానికన్నా ఎక్కువ యజ్ఞం చేసేవాడు. అందుకని ప్రతి చోట యజ్ఞం. ఆ యజ్ఞానికి ఏం చేసేవాళ్ళు? అగ్నినే కదా ప్రధానం. ఇక అన్ని చోట్లను ఈ మహారాజు యజ్ఞం 3 రోజుల కిందట మహారాజు అనుకున్నాం కదా, ఆ శ్వేతకి చేసినటువంటి యజ్ఞాలు విపరీతంగా ఉన్నాయట. ఇదిగాక చిల్లర యజ్ఞాలు దండిగా. ఆ నెయ్యి తాగి 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 అజీర్ణ వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు కానీ పక్కలో ఏ దేవతలు కానీ ధన్వంతరి కానీ ఎవరు లేరు. ఏం చేస్తాడు? అందుకని కొంచెం అగ్ని పడి ఇంకొక చోట అగ్ని పడితే కొంచెం తీరిపోతుంది. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకో బ్రహ్మదేవుడు చెప్పాడు. అజీర్ణ వ్యాధిని, నీ రోగాన్ని అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అని వరం ఇచ్చాడు. ఆ వీరులిద్దరూ ఒక్కటై వనంలోని ప్రాణులన్నిటినీ నివారిస్తారు, ఇంద్రుణ్ణి కూడా ఎదుర్కొంటారు. ఇది సత్యం, సందేహం లేదు అన్నాడు. ఆ ప్రాణులందరినీ ఎదురగొడతారు వాళ్ళు, యోచన చేయొద్దు. నీళ్లు ప్రశ్ననే లేదు నీకు, వెళ్ళును. వెంటనే అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, చాలు ఇంత చేస్తే చాలు, నాకు నీ దగ్గర మందు దొరుకుతుందని వచ్చాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.